హాయ్ అండి అందరికి. ఈ రోజైతే నేను గోంగూరతో ఆలు గోంగూర కర్రీ చేయబోతున్నాను అండి. చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు గోంగూరతో ఒకేలాగా గోంగూర పచ్చడి అలాగే గోంగూర పప్పు కాకుండా ఆలు వేసి చేసుకుంటే కూడా బాగుంటుంది. అన్ని రైస్లోకి బాగుంటుంది, చపాతీలో కూడా చాలా బాగుంటుంది. దీనికోసం అయితే నేను ముందుగా 2 ఆలు అలాగే 2 ఆనియన్స్ నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత దీన్ని ఇంకా నేను తాలింపు పెట్టుకొని అందులో ఆనియన్ అలాగే ఆలు వేసి ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి, అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఇలా వేసుకుంటే బాగుంటుందని నేను వెల్లుల్లి రబ్బలు కచ్చపచ్చగా దంచి వేసుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా పసుపు, కారము, ధనియా పౌడరు, ఇంకొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ గోంగూరం కూడా అందులో వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. అది మంచిగా ఉడికిన తర్వాత దాంట్లో ఏంటంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి, అలాగే వాటర్ కూడా వేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపోయేంత వేసుకోండి, సాల్ట్ కారమైన. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వేడి అన్నంలోకి గోంగూరాలు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.